మీరు స్టాక్ మార్కెట్ బిగినర్ అయినా లేదా 10 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్ అయినా మీరు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకోవడానికి ముందు మీరు నిజాన్ని తెలుసుకోవాలి. ఆ నిజం చాలా సింపుల్. ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని పాస్ట్ బాగుండాలా లేదా ఫ్యూచర్ బాగుండాలా? నాకు తెలిసి దీనికి ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరు. ఫ్యూచర్ బాగుండాలి. ఒకవేళ కంపెనీ పాస్ట్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా కూడా ఫ్యూచర్ బాగుంటుంది అని అంటే ఖచ్చితంగా ఆ షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ గురించి ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? దీని గురించి మనం ఒక ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఫస్ట్ ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది, కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తున్నాయి, కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి, దీన్ని మనం ఇప్పుడు ఈ స్టేట్స్లో ఎక్స్పాండ్ చేయాలి, ఈ సిటీలో ఎక్స్పాండ్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ కంపెనీ ఓనర్ లేదా ప్రమోటర్కి తెలుస్తుంది. దాని తర్వాత ఆ కంపెనీస్ని క్లోజ్గా ట్రాక్ చేసే ఎఫ్ఐఐస్ లేదా డిఐఐస్కి తెలుస్తుంది. యూజువల్గా ఈ ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లేదా డిఐఐస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళ కింద థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళు స్పెసిఫిక్గా సెక్టార్ వైజ్గా డివైడ్ అయ్యి ఒక సెక్టార్లో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకొక సెక్టార్ కోసం ఇంకొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా ఇన్ఫర్మేషన్ని తొందరగా గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే ప్రమోటర్స్ తర్వాత మేజర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎఫ్ఐఐస్ డిఐఎస్ దగ్గర ఉంటుంది. దాని తర్వాత డిఐఎస్ లో స్పెసిఫిక్ గా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కూడా ఈ డేటా ఉంటుంది. ఎవరు ఏ సెక్టార్ లో ప్రొఫెషనల్ అయితే ఆ సెక్టార్ కి సంబంధించిన డేటా వీళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో జనరల్ గా ఒక కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్టో లేకపోతే యాన్యువల్ రిజల్టో రాకముందే ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది, ఆ ఇండస్ట్రీలో ఈ కంపెనీకి ఎలాంటి ఆర్డర్ బుక్ ఉంది, దానివల్ల ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ ప్రమోటర్స్కి, ఎఫ్ఐఐస్కి, డిఐఐస్కి, మ్యూచువల్ ఫండ్స్కి మనకంటే చాలా చాలా ముందే తెలిసిపోతాయి. అండ్ ఫైనల్గా ఒక కంపెనీ దాని క్వార్టర్లీ రిజల్టో లేకపోతే యాన్యువల్ రిజల్టో ఇచ్చిన తర్వాత దాని రిజల్ట్స్ బాగున్నాయి అని అంటే అప్పుడు న్యూస్ ఛానల్స్ వాటిని పబ్లిష్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో అండ్ సో ఫండమెంటల్ రీజన్స్ వల్ల ఈ కంపెనీ షేర్స్ పెరుగుతాయి అని చెప్పి అప్పుడు అనాలిసిస్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్స్, దాని తర్వాత ఎఫ్ఐఐ, తర్వాత డిఐఐ, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత న్యూస్ ఛానల్స్కి తెలుస్తుంది. అండ్ ఫైనల్గా లాస్ట్ ఎవరికి తెలుస్తుంది? మనకే. ఎందుకంటే ఆ న్యూస్ చూసేది మనమే కాబట్టి. సో అందుకనే స్టాక్ మార్కెట్లో మనకి ఏదైనా ఒక కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి, ఫ్యూచర్ ఇంకా బాగుండబోతుంది అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే న్యూస్ ఏదైతే ఉందో అది కేవలం లాస్ట్ బట్ వన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మరి లాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అందుకనే మనకి న్యూస్ తెలిసే టైంకి స్టాక్ మార్కెట్లో ఆ పర్టికులర్ స్టాక్ ఎంతైతే పెరగాలో అది పూర్తిగా పెరిగిపోతుంది. రియాలిటీలో ఏం జరుగుతుందంటే ఈ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఏవైతే షేర్స్ మనకంటే చాలా ముందు కొన్నారో ఈ న్యూస్ పబ్లిష్ అయిన తర్వాత పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా మనలాంటి వాళ్ళు కొంటూ ఉంటే వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అంతే కదా? లాజికల్గా ఆలోచించండి. ఒక కంపెనీ లాస్ట్ 2 to 3 years నుంచి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఏ రిపోర్ట్ చూసినా పాజిటివ్గానే ఉంది. మరి అలాంటప్పుడు మనం కొంటుంటే యాక్చువల్గా స్టాక్స్ నమ్మేది ఎవరు? మనం న్యూస్ చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే మనకి చాలా మంచి న్యూస్ తెలిసింది, ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేయకపోతే ఇంకా మళ్ళీ ఆపర్చునిటీ దొరకదేమో, ఇదే బెస్ట్ టైం అని చెప్పి అనిపిస్తుంది. కానీ రియాలిటీలో అప్పటికే ఆల్రెడీ చాలా మంది ప్లేయర్స్ దాని నుంచి బెనిఫిట్ అయిపోయారు. అండ్ వాళ్ళ బెనిఫిట్కి కావాల్సిన ప్రాఫిట్స్ మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుల నుంచి వెళ్తుంది. అందుకనే రియాలిటీలో కేవలం 5 to 10% ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్ సంపాదించగలుగుతారు. సెబీ యొక్క స్టడీస్ ప్రకారం ఇంట్రాడే ట్రేడింగ్ చేసే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ లో 70% పీపుల్ కంప్లీట్ గా నష్టపోతూనే ఉన్నారు. వేరేస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో 93% లూజ్ అవుతూ ఉన్నారు. సో అసలు మార్కెట్ లో ప్రాఫిటబుల్ గా ఉండేది 10 to 30% పీపుల్ మాత్రమే. సో ఇక్కడ ప్రాఫిట్ అంటే అది జస్ట్ 10,000 అయినా అయి ఉండొచ్చు, 10 లక్షలైనా అయి ఉండొచ్చు. సో ఈ రియల్ నెంబర్స్ ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ లో కానీ నష్టపోతూనే ఉన్నారు కదా. దానికి రీజన్ నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పేశాను. అదేంటంటే మనకి ఇన్ఫర్మేషన్ లాస్ట్ తెలియడం వల్ల. ఈ హైరార్కీని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ యొక్క గ్రోత్ గురించి ముందు ప్రమోటర్స్కి తెలుస్తుంది, తర్వాత ఎఫ్ఐఐస్, డిఐఐస్, మ్యూచువల్ ఫండ్స్, న్యూస్ ఛానల్స్, తర్వాత పబ్లిక్. మన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? యాక్చువల్గా ఇన్ఫర్మేషన్కి నెక్స్ట్ స్కోప్ లేదు, ఎండ్ ఛానల్ మనమే. కాబట్టి ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ ప్రాక్టికల్గా పైన ఉన్న ఎవ్వరికంటే కూడా ఎక్కువ రిటర్న్ సంపాదించలేరు. కొంతమంది ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్గా ఉన్నా కూడా 90 to 95% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కంటే కూడా తక్కువ రిటర్న్సే వస్తుంటాయి. అందుకనే మనం ఓవరాల్ ఇన్వెస్టర్స్ని కనుక కంపేర్ చేసుకుంటే మీరు టాప్ 5%లో లేదా టాప్ 10% ఇన్వెస్టర్స్లో ఉండాలి అని అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనకి చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ, ఎస్బీఐ, యూటీఐ, పరాగ్ పారిక్, నిప్పాన్ ఇండియా, బంధన్,
బంధన్, ఎడిల్వైస్, మోతీలాల్ ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ ని ఇస్తూ ఉన్నాయి. అయితే ఈ కంపెనీస్ యొక్క వర్కింగ్ నేచర్ ఎలా ఉంటుందంటే యూజువల్గా ఒక పర్టికులర్ ఫండ్కి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అసలు ఒకళ్ళు ఫండ్ మేనేజర్ అవ్వాలి అంటేనే వాళ్ళకి ఫినాన్స్లో చాలా చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు గ్లోబల్ మార్కెట్స్ని అర్థం చేసుకోవాలి, డొమెస్టిక్ గ్రోత్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఇండివిజువల్గా ఏ సెక్టార్కి ఎంత గ్రోత్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు దాని యొక్క రిస్క్ రివార్డ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యుయేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ ఆలోచించి మ్యాథమెటికల్ అప్రోచ్తో ఈ ఫండ్ మేనేజర్స్ స్టాక్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కేవలం ఒక్క ఫండ్ మేనేజర్ మాత్రమే ఈ స్టాక్స్ అన్నిటిని సెలెక్ట్ చేయరు. వీళ్ళకి ఒక స్పెసిఫిక్ టీం ఉంటుంది. ఈ టీం అందరూ కలిసి వర్క్ చేస్తారు. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే మనం మన డబ్బులు గ్రో చేసుకోవడం కోసం కొంతమంది ఎక్స్పర్ట్స్ని మన కోసం హైర్ చేసుకుంటున్నట్టు. సో ఒకసారి మీరే ఆలోచించండి, మీరు టాప్ 5% లేదా టాప్ 10%లో ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు మ్యూచువల్ ఫండ్స్తోనే స్టార్ట్ చేయాలి. మనం ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఫియర్ అండ్ గ్రీడ్ వల్ల చాలా మంది నష్టపోతూనే ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం కదా, నెంబర్స్ 90% పీపుల్ నష్టపోతూనే ఉన్నారు. అందుకే మన మనీని కన్సిస్టెంట్గా గ్రో అవ్వాలి అని అనుకున్నప్పుడు మీ ముందున్న 2 ఆప్షన్స్లో ఒకటి ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీరే స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం, దాని గురించి మీరే చదవడం, మీరే వర్కౌట్ చేయడం, ఇది ఒక ఆప్షన్ అయితే రెండోది మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఫస్ట్ ఆప్షన్ చాలా కష్టం, అట్లీస్ట్ 2 to 3 years కూర్చొని చదవాల్సింది ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని 1 గంట లేదా 2 గంటలు వర్కౌట్ చేస్తే చాలు. ఇక్కడ స్మార్ట్ ఆప్షన్ ఏంటంటే కేవలం 1-2 గంటలు వర్కౌట్ చేసి మంచి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఈ ఆప్షన్ స్మార్ట్ ఆప్షన్ ఎందుకంటున్నా అంటే ఇక్కడ మీ టైం చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. దానివల్ల మీరు టాప్ 5% లేదా టాప్ 10% ఇన్వెస్టర్స్లో ఉంటారు. వెరాస్ ఇక్కడ ఇండివిజువల్ ఇన్వెస్టింగ్ కనుక చేస్తుంటే మీరు ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంది. సో జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ కాకుండా స్టాక్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కంటే లేదా వాళ్ళ టీం కంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నా దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకంటే నేను నా డబ్బుల్ని బాగా మేనేజ్ చేయగలను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ వీడియో చూసిన వాళ్ళల్లో 90% పీపుల్ దీన్ని గ్యారంటీగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒక 10% పీపుల్కి ఈ వీడియో మీద డౌట్ రావచ్చు లేదా నా మీద డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మ్యూచువల్ ఫండ్స్లో మీరంత ఇన్వెస్ట్ చేశారు అని అడిగితే నేనైతే ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కంటే ఆ టీం కంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి. అయితే ఈ మాటలు నేనేది బ్లైండ్గా చెప్పట్లేదు. నా మనీని నేను ఎలా గ్రో చేసుకోవాలి, అందులో ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఇలాంటి క్లారిటీ నా దగ్గర ఉంది. అయితే ఈ క్లారిటీ నాకు ఏ యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్లనో లేదా న్యూస్ ఛానల్స్ చూడడం వల్లనో రాలేదు. నేను చదివిన బుక్స్ అండ్ నా ప్రాక్టీస్ వల్ల మాత్రమే వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ లేదా అందులో ఉన్న టీం వాళ్ళు MBA చేయడానికి, సర్టిఫికేషన్స్ చేయడానికి సంవత్సరాలు నెలలు చదువుతూ ఉంటారు. కానీ నేను 1 day బ్యాటింగ్తో PG డిప్లొమా ఇన్ బిజినెస్ ఫినాన్స్, NISM వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లెవెల్స్ని, రీసెర్చ్ అనలిస్ట్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ని అండ్ అలాగే NISM అండ్ క్రిసిల్ వాళ్ళు సర్టిఫై చేసిన సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ కోర్స్ని ప్రతి ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లో more than 75%తో క్రాస్ చేశాను. అండ్ అది కూడా వితౌట్ ప్రిపరేషన్, జస్ట్ 1 day బ్యాటింగ్. నా కెపాసిటీ రోజుకి 200 పేజెస్ చదివి నేను గుర్తుపెట్టుకోగలను. సో అందుకనే నా మనీని నేను మేనేజ్ చేసుకోవడంలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కంటే బెటర్గా ఆలోచించగలను అనుకున్నాను కాబట్టి నా ఇండివిజువల్ స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా రియాలిటీని అర్థం చేసుకొని మీరు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కంటే బెటర్ అని అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయండి. అలాంటప్పుడు మీకు అసలు ఈ యూట్యూబ్ వీడియోస్తో పని లేదు. ఎందుకంటే మీకు స్టాక్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసు, ఏ స్టాక్స్ పిక్ చేసుకోవాలో తెలుసు అని అనుకున్నప్పుడు మీకు అసలు యూట్యూబ్ చూడాల్సిన అవసరం ఏంటి? మీకు ఆ డౌట్ ఉంది కాబట్టే మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు. ఇది చాలా మంది యాక్సెప్ట్ చేయలేని హార్ష్ రియాలిటీ. ఒక నార్మల్ రిటైల్ ట్రేడర్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి నేను ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, TCS మంచిదా, రిలయన్స్ మంచిదా లేదా స్మాల్ క్యాప్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలా, ఈ క్వశ్చన్స్ దగ్గరే ఆగిపోయారు. కానీ ఇదే టైంలో మ్యూచువల్ ఫండ్ టీమ్ ఏం చేస్తుంది, వీళ్ళు ఆల్రెడీ సెట్ ఆఫ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని దానికి రిస్క్ రివార్డ్ ఎంత, వాటి ఆల్ఫా ఎంత, బీటా ఎంత, ఏ సెక్టార్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని ప్లాన్డ్గా కొన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్స్ చేస్తూ రియాలిటీ అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, మీరు ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేస్తారా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారా? ఈ వీడియో ఏమి ఎవరిని భయపెట్టడానికి చేయట్లేదు, కేవలం నిజం చెప్పడానికి మాత్రమే. ఈ నిజాన్ని గనక మీరు యాక్సెప్ట్ చేస్తే పాసిబుల్లీ ఫ్యూచర్లో మీరు మీ ఫినాన్షియల్ డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకోగలుగుతారు.
ఈ వీడియో చేయడం వల్ల నా పర్సనల్గా నాకేం ఉపయోగం ఉంటుంది? మేబీ ఒక 5000 పీపుల్ చూస్తే ఒక 500 రూపీస్ వస్తాయేమో. కానీ నేను హార్ట్ఫుల్గా చెప్పగలను, ఇలాంటి నిజాల్ని మీరు ₹1,00,000 ఖర్చు పెట్టినా కూడా ఎవ్వరూ చెప్పరు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయడం కంటే ముందు ఎవరికైతే ఈ వీడియో యొక్క అవసరం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.